విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, నా చిన్ననాటి స్నేహితురాలి కల డాక్టర్ కావటం అండి. 10వ తరగతి తర్వాత సైన్స్ సబ్జెక్ట్ తీసుకుని 2-3 సార్లు ఎంట్రన్స్లు రాసి ఎట్టకేలకి మెడికల్ కాలేజ్ లో సీట్ సంపాదించింది. ఉత్త MBBS పట్టాతో ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 8,000 జీతంతో పనిచేసింది. ఉన్నత చదువు MD చదవకపోతే లాభం లేదని ఉద్యోగం మానేసింది. మరో ఏడాది 2 ఏళ్ల పాటు ఎంట్రన్స్లు 1-2 సార్లు రాసి చివరికి ఎలాగైతేనేం MD అయింది. 10-12 ఏళ్ల పాటు ఎంట్రన్స్లు చదువుతో పోటీ ఒత్తిళ్లతో పూర్తిగా అలసిపోయింది తను. ఏమైతేనేం నువ్వు కోరుకున్నట్లు డాక్టర్ అయ్యావు కదా అన్నాను నేను ఓసారి. దానికి తన ఏమందో తెలుసా? చెప్తానండి కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈ రోజు మనకి గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత గారు బోన్సాయి వృక్షాల గురించి వివరించబోతున్నారు. వాటి విశేషాలేంటో ఆవిడని అడిగే తెలుసుకుందాం. నమస్తే లలిత గారు. నమస్తే శాలిని గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి ఈ రోజు బోన్సాయి వృక్షాల్లో మాకు ఏ స్టైల్ గురించి చెప్పబోతున్నారు? ఈరోజు మనం మల్టిపుల్ ట్రంక్ స్టైల్ గురించి నేర్చుకుందాం అండి. మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఒకటే చెట్టుకి 4 మొదళ్ళు రావటాన్ని మనం మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అంటామండి. మనం నేచర్లో కూడా ఇలాంటి కొన్ని వృక్షాలను మనం చూస్తుంటాం అన్నమాట. ఒకటే రూట్ స్ట్రక్చర్, అంటే చెట్టు ఒకటే, ఇది 4-5 చెట్లు పెట్టింది కాదు. ఒకటే చెట్టుకి ఒకటే మొదలకి 4-7 మొదలు, ఒకటే రూట్ స్ట్రక్చర్కి 4-7 మొదళ్ళు వచ్చిన దాన్ని మనం మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అంటాం. ఇలా బాన్సాయిగా తయారు చేసుకోవాలనుకునేది మనం ఒక నర్సరీకి వెళ్తే మామూలు చిన్న చెట్టు నుంచి ఇలా పెద్దగా ఒక బాన్సాయిగా తయారు చేసుకుంటాం. ఒక చెట్టు ఒక నర్సరీ నుంచి తెచ్చుకొని మనం దాన్ని మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అంటే ఒకటే మొదల నుంచి ఒకటే రూట్ స్ట్రక్చర్ నుంచి 4-7 మొదలు రావటాన్ని మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అంటున్నాను. కాబట్టి అలాంటి చెట్టు కోసమే వెతుక్కొని చిన్న చెట్టు కోసం దాన్ని కొంచెం వైరింగ్ చేసి, అంటే అల్యూమినియం వైర్తో దానికి ఒక షేప్ ఇస్తాం అనమాట. వైరింగ్ చేసి ఆ షేప్ సరిగ్గా ఉందా లేదా, ఈ కొనికల్ షేప్ ఉందా, ఇలా కొనికల ఆకారంలో ఉందా. ఎందుకంటే మనకు నేచర్లో కూడా వృక్షాలని కొనికల్ షేప్లోనే చూస్తాం. ఆ కొనికల ఆకారం తెచ్చుకుంటూ ఈ మొదలన్నీ కనపడేటట్టు ఈ రూట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రూట్స్ కనపడితేనే, ఆ వేర్లు కనపడితేనే మనకు ఆ వృక్షం లాంటి ఫీలింగ్ వస్తుంది. ఆ వేర్లన్నీ కనపడేటట్టు ఒక ట్రేలో పెట్టుకొని దాన్ని మనం మల్టిపుల్ ట్రంక్ స్టైల్గా చెప్పుకుంటాం. మేడం, మరి ఈ మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అనేది అసలు ఎలా తయారు చేయాలి? ఈ మల్టిపుల్ ట్రంక్ స్టైల్ చాలని మనం ఏదంటే అంటే మనకి ఇష్టం మీద మల్టిపుల్ ట్రంక్ స్టైల్, ఒక ఫార్మల్ అప్రైట్ స్టైల్, ఒక ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ అని పేరు పెట్టుకోవాలి. మనం నేచర్లో కూడా, ప్రకృతిలో కూడా మనం ఇలాంటి స్టైల్స్ చూస్తాం అనమాట. ఒక్కొక్క షేప్ని మనం ఒక స్టైల్గా పేరు పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటున్నాం. లలిత గారు, మరి ఒకే మొదల నుంచి బ్రాంచెస్ రావడం, మల్టిపుల్ ట్రంక్, అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటి? అంటే శాలిని, మనం కావాలని ఒక మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అని కాకుండా మన నేచర్లో అంటే చెట్లు కూడా చూస్తుంటాం అనమాట. నేచర్లో మనం ఒక వాక్కి వెళ్తున్నప్పుడు ఇట్లా ఒకటే చెట్లు పడిపోయి కొంచెం 4-7 మొదల్లాగా బతుకుంటాము. అలా వాటిని చూసినవన్నీ మనం ముందులో ఏం చెప్పుకున్నాము, బాన్సాయి అంటే కాపింగ్ నేచర్ అనమాట. అలా మనకి నేచర్లో ఇలాంటి చెట్లు కనపడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి చెట్టు కోసం వెతుక్కొని ఒక నర్సరీలో వెతుక్కొని మల్టిపుల్ ట్రంక్ స్టైల్లో ఉందా ఇది అని వెతుక్కొని అలా చెట్టు తయారు చేస్తున్నాం. ఇదేదో నాకు ఇష్టమైంది ఒక మల్టిపుల్ ట్రంక్ స్టైల్ కాకుండా మన ప్రకృతిలో ఇట్లాంటి చెట్లు కూడా చూస్తుంటాం. ఒకటే చెట్టుకి 4-7 మొదలు రావటాన్ని అలాంటి చెట్టును కూడా చూస్తుంటాం. కాబట్టి ఇలా మల్టిపుల్ ట్రంక్ స్టైల్గా సెట్ చేసుకుంటాం. మేడం, మరి నర్సరీ నుంచి మొక్కల్ని తెచ్చుకుంటామని చెప్పారు. మరి ఒక బోన్సాయి వృక్షం ఈ స్టేజ్ వరకు రావడానికి ఎంత టైం పడుతుంది? శాలిని, మనం ఒక నర్సరీ నుంచి ఒక ప్లాంట్ అంటే ఏదంటే అంటామంటే లేతగా ఉన్నప్పుడే అది బెండ్ అవుతుంది కాబట్టి మనం మొక్కే వంగంది మానే వంగుతుంది అంటాం కదా. అలానే ఒక లేతగా ఉన్నప్పుడే ఒక నర్సరీ నుంచి అంటే మనకి ఏ స్టైల్ చేయాలో తెలుస్తుంది. మనకు ఒక బాన్సాయి కోర్స్ చేసినప్పుడు ఈ 6 స్టైల్స్ నేర్చుకుంటాం. దాంట్లో ఒకటి ఈ మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అనమాట. ఏ స్టైల్లో చేయాలో తెలుసుకున్నప్పుడు ఒక వైరింగ్లో మన సెలెక్షన్ ఆఫ్ ది ప్లాంటే నర్సరీలోకి వెళ్ళి మామూలు ఒక నర్సరీ శాప్లింగ్ మల్టిపుల్ ట్రంక్ స్టైల్లో ఉన్నది సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక కుంపట్లో పెట్టి ఒక 5-6 సంవత్సరాలు ఆ కుంపట్లోనే పెరుగుతుందన్నమాట. ఏ స్టైల్లో అయితే మనకు కావాలో ఆ స్టైల్లోనే పెంచుకుంటూ వస్తాం. అప్పుడే ఆ మొదలు గట్టిపడి ఎక్కడైతే మనకి బ్రాంచెస్ కావాలో అక్కడే పెరుగుతుంది. కాబట్టి అదొక్కటే లావ్ అవుతున్నాయి. తత్వం ఇవన్నీ తీసేసి ఇవే పెంచుకుంటూ ఉంటాం. ఓకే మేడం, మరి నెక్స్ట్ ఏ స్టైల్ గురించి చెప్పబోతున్నారు? నెక్స్ట్ మనం ఈరోజు ఒక ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. ఫారెస్ట్ స్టైల్. ఓకే శాలిని గారు, మనం ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇది ఫారెస్ట్ అంటామండి. ఇలా 3 చెట్లను ఒకటే ట్రేలో అరేంజ్ చేయటాన్ని మనం ఫారెస్ట్ అంటాం అనమాట. ఓకే, అంటే ఇది ఒకటే కాదు, 3 డిఫరెంట్ చెట్లు.
అవును. మన మల్టిపుల్ ట్రంక్ స్టైల్ ఎలా ఉండిందంటే ఒకటే చెట్టుకి ఒకటే మొదలుకి 4-7 మొదలు రావటాన్ని మన మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అను. ఇది మాత్రం 3 డిఫరెంట్ ప్లాంట్స్, అంటే ఒకటే చెట్టు, ఇది జువి చెట్టు అనమాట, ఒకటే వెరైటీ ప్లాంట్. 3 చెట్లని మనం అరేంజ్ చేసుకుంటాం ఆ ఫారెస్ట్ లుక్ తెప్పియటానికి. మళ్ళీ మనం బాన్సాయిలో చెప్పుకున్నట్టు ఆ ట్రంక్ లైన్స్ కొంచెం విజిబిలిటీ ఉండాలన్నమాట. మొదలు ఎప్పుడైనా మనకి విజిబుల్గా కనపడాలి. మొదలు కనపడినప్పుడే మనకు ఆ వృక్షం లాంటి ఫీలింగ్ వస్తుంది ఆ ఫారెస్ట్లో. మనం ఫారెస్ట్లో ఎంటర్ అవ్వగానే ఎలా కనపడితే మనకు అన్ని మొదళ్ళు కనపడతా ఉంటాయి, ఇట్లా మొదలే కనపడుతుంటుంది అన్నమాట. పైన గుబురుగా ఆకు వచ్చి ఆ కొనికల్ షేప్ వస్తుంటుంది. మనం ఫారెస్ట్ని ఎలా చూసి ఎలా అనిపిస్తుందో ఇక్కడ మీకు ఒక ట్రేలో ఆ ఫారెస్ట్ లుక్ తెలియాలన్నమాట. ఒక వృక్షాన్ని, ఒక ఫారెస్ట్ని, ఒక అడవిలోకి వెళ్తే ఎలా అనిపిస్తుందో ఈ చెట్టు కింద కూర్చోవటం కానీ, ఈ రూట్స్ కింద కూర్చొని గొర్రెలు అవి ఇవి కాసుకోవటం అట్లా కానీ, ఎలా కానీ మనకి ఒక అడవిలోకి ఎంటర్ అవుతే ఎలాంటి ఫీల్ వస్తుందో అలా తెప్పిటాన్ని మనం ఈ ఫారెస్ట్ బాన్సాయ్ అంటాం. మేడం, మరి ఈ అడవిలా కనిపించడానికి ఫారెస్ట్ స్టైల్కి మీరు ఎంత కష్టపడ్డారు, ఏ కేర్ తీసుకున్నారు? శాలిని గారు, ఎలా మన మల్టిపుల్ ట్రంక్ స్టైల్కి ఒక చెట్టు వెతుక్కుంటూ వస్తాము, జువి చెట్టు కూడా ఒక 4-5 చెట్లు, అంటే మనం ఎప్పుడైనా ఫారెస్ట్లో ఆడ్ నెంబర్స్ పెడుతుంటాం అనమాట. ఇది ఒక చైనీస్ కల్చర్, ఒక జపనీస్ కల్చర్ అనుకుంటాం కదా. బాన్సాయ్ అనేది ఒక జపనీస్ వర్డ్ అనమాట. బాన్ అంటే ఒక షాలో పాట్, అంటే లోతు లేని పాట్ అనమాట. సాయ్ అంటే ట్రీ లైక్ ప్లాంట్, ఒక వృక్షం లాంటి చెట్టుని ఒక ట్రేలో పెట్టడాన్ని మనం బాన్సాయ్ అంటాం అనమాట. అలా వృక్షంలాగా ఒక్కొక్క చెట్టు మనకు ఆ వృక్షంలాగా కనపడాలి. ఇంకా దీంట్లో ఏంటంటే మనము ఫార్మల్ అప్రైట్ స్టైల్లో చూసినట్టు ఫస్ట్ బ్రాంచ్ 1/3 లెవెల్లో, సెకండ్ బ్రాంచ్ దాని తర్వాత, థర్డ్ బ్రాంచ్ దాని తర్వాత ఎలా వచ్చిందో అలా కాకుండా ఉట్టి మొదలు కనపడుతుంది మనకి. ఈ రూట్స్ కనపడితే ఫారెస్ట్ స్టైల్లో మొదలు కనపడి పైనే గుబురుగా వచ్చి ఆ క్లోజ్గా కనపడి ఓవరాల్ కొనికల్ షేప్ ఇచ్చి దాని ఒక ఫారెస్ట్ లాగా తెస్తుంటాం. ఈ ట్రేలో ఒక షాలో పాట్ అనమాట, అంటే లోతు లేచుండి, మన మామూలు కుంపట్లు అంటే ఇంత లోతుగా ఉంటాయి ఇవి, అందుకని మనం వీటిని బాన్సాయ్ ట్రేస్ అంటాం అనమాట. ఈ బాన్సాయ్ ట్రేస్ కూడా 100 సంవత్సరాలు ఉంటాయి, అంటే సెరమిక్ ట్రేస్తో చేస్తామండి. బాన్సాయ్స్కి మనం మామూలుగా రోడ్ సైడ్ దొరికే ట్రేస్ కాకుండా ఇవి బాన్సాయ్స్ కోసమే ప్రిపేర్ చేస్తుంటాం అనమాట. 100 సంవత్సరాలు బతుకుతాయి. అవి క్రాక్స్ ఏమి ఇవ్వకుండా, చెట్టు ట్రైన్ ఇరగొట్టకుండా, ఏది డిస్టర్బ్ కాకుండా, మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ చెట్లు ఎట్లా మనకి 100 సంవత్సరాలు ఉంటాయి అంటామో బాన్సాయ్స్ కూడా, ఈ బాన్సాయ్ ట్రేస్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి, సపోర్ట్ చేస్తూ అంతే స్ట్రాంగ్ గా. దీంట్లో ఒక్కొక్కసారి మనకు ఆ గుప్పడి థిక్నెస్ వచ్చినాక, ఒక్కొక్క మొదలకి ఆ గుప్పడి థిక్నెస్ వచ్చినాక, లావు వచ్చినాక మనం ఒక ట్రైన్లో సెట్ చేసుకొని అలానే పెంచుకొని ఇంకా లైఫ్ టైము ఇదే ట్రేలో ఉంటుందన్నమాట. అలానే సెట్ చేసుకొని ఆ ఫారెస్ట్ లుక్ ఈ ట్రిమ్మింగ్ చేసుకుంటూ, ఎక్కడైనా ఎక్స్ట్రా గ్రోత్ వచ్చిందంటే దాన్ని కట్ చేసుకుంటూ అలా పెంచుకుంటూ ఆ ఫారెస్ట్, ఆ అడవి లుక్ తెప్పిస్తామండి. ఓకే మ్యామ్, మరి ఈ వృక్షానికి, ఈ బాన్సాయ్ వృక్షానికి ఎన్నేళ్ళు? దీనికి 20 సంవత్సరాలండి. ఆ 20 సంవత్సరాలు అట్లా ఉంటేనే మనకి రూట్స్ అవన్నీ సన్న రూట్స్ కాకుండా బాగా ఎస్టాబ్లిష్డ్ ఒక వృక్షాన్ని మనం బాగా మంచి వృక్షం అనగానే ఎలా అనిపిస్తుంది, ఆ మెచ్యూరిటీ, ఆ స్టేబుల్, ఆ బాగా గ్రిప్ ఉన్న రూట్స్ కనపడాలి. మీకు ఈ రూట్స్ చూస్తేనే తెలుస్తుంది దాన్ని చాలా ఏజ్, దానికి చాలా ఏజ్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. లలిత గారు, మరి ఫారెస్ట్ స్టైల్ గురించి అలాగే మల్టిపుల్ ట్రంక్ స్టైల్ గురించి మా సకులందరికీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు.